హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శ్రీకృష్ణుడు అవతారం చాలించే సమయం దగ్గర పడడంతో యమధర్మరాజు ద్వారక చేరుకున్నాడు. యముడు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడికి గుర్తు చేసి అలాగే శ్రీ మహావిష్ణువు అవతారాన్ని చూడడానికి భూలోకం వస్తాడు. ద్వారక చేరుకున్న యముడు అప్పుడు అక్కడ ఒక చెట్టు తొరలో ఉన్న చిలుకను చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న గరుత్మంతుడు ప్రాణభయంతో భయపడుతున్న చిలుకకు అభయం ఇచ్చి 7 సముద్రాల అవతల ఉన్న ఒక చెట్టు తొరలో ఆ చిలుకను విడిచిపెట్టి గరుత్మంతుడు ద్వారక చేరుకున్నాడు. అంతలో అక్కడ ఉన్న యముడు అక్కడికి రావడంతో నమస్కరించి ఆ చిలుకను చూసి ఎందుకు నవ్వారని గరుత్మంతుడు అడుగుతాడు. యమధర్మరాజు దీనికి బదులుగా అందుకు యముడు చిన్నగా నవ్వి 7 సముద్రాల తొరలో ఉండే ఒక పాము ఆ చిలుక ఆహారం కాబోతుంది అని, ఆ విషయం దాని తలరాతలో రాసి ఉంది అని, అది ఎలా సాధ్యమని ఆ చిలుకను చూసి నవ్వానని చెప్తాడు. దానితో బ్రహ్మ రాసిన తలరాతను భగవంతుడైనా కూడా తప్పించలేడని శ్రీకృష్ణుడు చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటాడు గరుత్మంతుడు. జై శ్రీకృష్ణ.